నమస్తే. నా పేరు కోపల్లె ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుండి. తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో విచిత్రాలు జరిగినాయి. 11వ తేదీ పోలింగ్ జరిగింది. 13వ తేదీ ఫలితాలు వచ్చాయి. 16వ తేదీన ఏ పార్టీకి ఎంతమంది మున్సిపల్ చైర్మన్లు అయ్యారు, వైస్ చైర్మన్లు అయ్యారు, కార్పొరేషన్లలో ఎవరు మేయర్లు అయ్యారు, డిప్యూటీ మేయర్లు అయ్యారనే విషయం డిసైడ్ అయింది. ఇంకా ఒక 3-4 మున్సిపాలిటీలు ఫలితాలు రావాల్సి ఉంది. కోర్టు కారణంగా ఒక 2-3 మున్సిపాలిటీలో వివాదాలు రావడంతో అధికారులు కూడా వాటి ఫలితాలను ఆపేశారు. సో కోర్టు అధికారులు ఆపేసినటువంటి మున్సిపాలిటీలను పక్కన పెట్టేస్తే దాదాపు ఒక 112-113 మున్సిపాలిటీల్లో కార్పొరేషన్లలో ఫలితాలన్నీ వచ్చేసినాయి. బాధ్యతలు కూడా తీసేసుకున్నారు చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు. ఈ మొత్తం చూసుకుంటే ఓటు వేసినటువంటి ఓటర్ను రాజకీయ పార్టీలు కొన్ని చోట్ల అపహాస్యం చేశాయి అన్నటువంటి విషయం అర్థమవుతోంది. ఎందుకంటే ఓటర్లు ఒక పార్టీకి లేదా ఒక అభ్యర్థిని ఉద్దేశించి ఒక నమ్మకంతో ఓటు వేస్తే అదే పార్టీ అదే అభ్యర్థి మున్సిపల్ చైర్మనో లేకపోతే వైస్ చైర్మనో మేయరో డిప్యూటీ మేయరో అవుతాడని అనుకుంటారు అందరూ. ఎందుకంటే ఓటర్లు చాలామంది గెలిచే వాళ్ళకే ఓట్లు వేయాలని అనుకుంటారు. ఆ అభ్యర్థి ఓడచ్చు, గెలవచ్చు, ఇది వేరే సంగతి. అయితే అంతిమంగా కొన్ని మున్సిపాలిటీల్లో జరిగినటువంటి ఫలితాలను చూస్తే ఓటర్లే ఆశ్చర్యపోయారు. ఎందుకంటే తాము వేసిన పార్టీ ఒకటి, అక్కడ చైర్మను లేకపోతే వైస్ చైర్మన్ అయినటువంటి అభ్యర్థులైనటువంటి పార్టీలు మరొకటి. ఇటువంటి విచిత్రాలు కొన్ని చోటు చేసుకుని దాదాపు ఒక 15-20 చోట్ల చోటు చేసుకునేటువంటి విచిత్రాలన్నీ కూడా పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాజకీయ పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు సిద్ధాంతాల పేరుతో నానా రాద్ధాంతం చేస్తూనే ఉంటుంది. ఇది అందరూ చూస్తున్నదే. ఎవరి పార్టీకి వాళ్ళు సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నామని, తమకు ప్రజాహితమే ముఖ్యమని, ప్రజల క్షేమ సమాచారాలే తమకు ముఖ్యమని ఇట్లా రకరకాల కబుర్లు చెప్తూ ఉంటారు. అయితే అధికారం దగ్గరకు వచ్చేటప్పటికి అన్ని పార్టీలు తమ సిద్ధాంతాలన్నింటినీ పక్కన పెట్టి రాద్ధాంతం మాత్రమే ముఖ్యమని భావించి ఒకళ్ళ భుజాలు ఒకళ్ళు కలుపుకొని అందరూ ఏకమైపోయారు. విచిత్రం ఏంటంటే కొన్ని మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ని ఆపడానికి కాంగ్రెస్, బీజేపీ కలిసిపోయాయి. 1-2 మున్సిపాలిటీల్లో బీజేపీని పక్కన పెట్టి కాంగ్రెస్, బీఆర్ఎస్ ఏకమైపోయాయి. ఇటువంటి కలయికను ఓటర్లు ఊహించగలరా అసలు? తెల్లవారు లేసే మీడియాలో, సోషల్ మీడియాలో, టీవీల్లో ఎక్కడ పడితే అక్కడ ఒక పార్టీని ఇంకొక పార్టీ వాళ్ళు తిట్టుకుంటూనే ఉంటారు, దుమ్మెత్తి పోస్తూ ఉంటారు. అలాంటి పార్టీలు 3 కూడా ఒకదానికొకటి కలిసిపోయి చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతాయని ఓటర్లు అసలు ఏమాత్రం ఊహించి ఉండరు. కానీ జరిగిందైతే అదే. దీనికి సంబంధించి ఒక 3-4 ఉదాహరణలు అయితే మనం చెప్పుకోవచ్చు. ఇస్నాపూర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్, బీజేపీ కలిసిపోయి కాంగ్రెస్ని దూరం పెట్టేసింది. ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్కు మెజారిటీ వచ్చింది. అయితే పోయిన ఎన్నికలలో కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసినటువంటి నీలం మధు భార్య ఇక్కడ పోటీ చేసి గెలిచింది. ఆమెకు మామూలుగా అయితే కాంగ్రెస్ పార్టీ తరఫున చైర్పర్సన్ అవ్వాలి. అయితే ఆమెను వ్యతిరేకిస్తున్నటువంటి బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్తో చేతులు కలిపారు. ఇక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెసే ఎక్కువ వార్డులు గెలుచుకునింది. అయితే ఇక్కడ ఏమైంది? బీఆర్ఎస్, బీజేపీ ఓటుతో బీఆర్ఎస్ వాళ్ళు చైర్మన్ అయిపోయారు. ఎందుకంటే కాంగ్రెస్కి వ్యతిరేకం. ఇదొక్కటే. ఎక్కడన్నా బీఆర్ఎస్, బీజేపీ కలుస్తాయని ఎవరైనా ఊహించారు అసలు? ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 49 వార్డులు ఉన్నాయి. ఇక్కడ 25 వార్డులు గెలుచుకున్నటువంటి పార్టీకి చైర్మన్ రావాలి. అయితే 25 వార్డులను ఏ పార్టీ కూడా గెలవలేదు. అందుకని ఇక్కడ ఏమైంది? బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెసు, బీఆర్ఎస్, ఎంఐఎం, ఇండిపెండెంట్ కలిసిపోయారు. ఎందుకు? ఇక్కడ అత్యధిక వార్డులు బీజేపీ గెలిచింది. బీజేపీని చైర్మన్ కాకుండా చూడాలి అన్న ఉద్దేశంతో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంలు కలిసిపోయినాయి. అట్లానే భైంసాలో 26 వార్డులు ఉన్నాయి. చైర్మన్ కావాలంటే ఎవరైనా సరే 14 వార్డులు గెలుచుకోవాల్సిందే. ఇక్కడ ఎంఐఎం 12 వార్డులు గెలిచింది. అయితే 12 వార్డులు గెలిచింది కాబట్టి ఎవరైనా కూడా ఎంఐఎం వాళ్ళే గెలుస్తారు, చైర్మన్ అవుతారు అనుకుంటారు. కానీ ఎంఐఎంను ఆపడం కోసం అని చెప్పేసి బీజేపీ, కాంగ్రెస్, ఇండిపెండెంట్లు ఏకమైపోయారు.
బీజేపీ లీడరు దత్తారాం చైర్మన్ అయ్యారు ఇక్కడ. ఇక నర్సాపూర్ మున్సిపాలిటీలో 15 వార్డులు ఉన్నాయి. 8 వార్డులు గెలుచుకున్నటువంటి పార్టీ తరఫున ఎవరో ఒకరు చైర్మన్ అవ్వాలి. ఇక్కడ ఏమైంది, ఏ పార్టీ కూడా 8 వార్డులు గెలుచుకోలేదు. కాంగ్రెస్ 6 వార్డులు, బీఆర్ఎస్ 5 వార్డులు, బీజేపీ 4 వార్డుల్లో గెలిచింది. అందుకని ఇక్కడ ఏం చేశారంటే బీఆర్ఎస్కి వ్యతిరేకంగా కాంగ్రెస్ బీజేపీ కౌన్సిల్ వార్డు మెంబర్లు అందరూ కలిసిపోయి కాంగ్రెస్ వాళ్ళని చైర్మన్ చేశాయి. ఇటువంటి ఉదాహరణలు ఇంకా 15 దాకా ఉన్నాయి. ఈ ప్రధానంగా ఈ సమీకరణలు ఎందుకు జరిగాయని చూసుకుంటే స్థానిక అంశాల ఆధారంగానే పార్టీలన్నీ కలిసిపోయినాయి అన్నటువంటిది అర్థమవుతోంది. నిజానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ 1-2 వార్డుల్లో గెలిచినా ఓడిపోయినా పెద్దగా లాభ నష్టాలు ఏమి ఉండవు ఆ పార్టీలకు. ఎందుకంటే మున్సిపల్ వార్డుల్లోనూ లేకపోతే మేయర్ సీట్లలోనూ గెలిస్తే ఏమిటి, ఓడిపోతే ఏమిటి, ఆ పార్టీలు గెలిచినా కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టు వినాల్సిందే ఆ మున్సిపాలిటీలన్నీ కూడా. అయినా కానీ ఎందుకు కలిసిపోయినాయి, చిత్ర విచిత్ర కూటములు ఏర్పాటు చేసుకున్నాయి దానికి. ఎందుకంటే స్థానికంగా ఉన్న సమీకరణలనే ముఖ్యంగా చూసుకున్నారు వాళ్ళు. రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా, రాష్ట్ర పార్టీ అధినేతలతో సంబంధం లేకుండా, లోకల్గా ఉన్నటువంటి కౌన్సిలర్లుగా గెలిచిన వాళ్ళు లేదంటే కార్పొరేటర్లుగా గెలిచిన వాళ్ళు వాళ్ళ ఇష్ట ప్రకారమే వాళ్ళు మాట్లాడేసుకొని పార్టీకి సమాచారం ఇచ్చారో లేదో కూడా తెలియదు. వాళ్ళు కలిసిపోయారు వాళ్ళు. ఈ కారణంగానే బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ బీఆర్ఎస్, బీఆర్ఎస్ వ్యతిరేకంగా కాంగ్రెస్ బీజేపీ, కాంగ్రెస్కి వ్యతిరేకంగా బీఆర్ఎస్ బీజేపీలు కలిసిపోయి ఓటర్లను అపహాస్యం చేశాయి అంటున్నది. వాళ్ళు వేసిన ఓటుకు అసలు ఏమాత్రం విలువ లేకుండా చేశాయి. ఇప్పుడు కరీంనగర్ మేయర్ను ఉదాహరణగా తీసుకుందాము. ఇక్కడ అత్యధికంగా 66 డివిజన్లు ఉన్నాయి. దీంట్లో 30 డివిజన్లలో బీజేపీ గెలిచింది. అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీ అనుకోవాలి. అయితే ఆ పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ మేయర్ పదవి ఇవ్వకూడదు అనేసి కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం, ఇండిపెండెంట్లు ప్లస్ కోఆప్షన్ ఓట్లు, అంటే కోఆప్షన్ ఓట్లు అంటే ఎంపీ ఎమ్మెల్యేలు ఉంటాయి. సో అందరూ ఒకటైపోయారు. అయితే చివరికి ఏమైంది, 2 రోజుల పాటు బీజేపీకి మేయర్ పదవి ఎట్టి పరిస్థితుల్లో రాదు అనేటువంటి వాతావరణాన్ని సృష్టించారు. దాంతో ఓటర్లందరూ కూడా ఇదేంట్రా మనము బీజేపీకి ఓటేసి గెలిపిస్తే చివరికి వాళ్ళ బీజేపీ మేయర్ కాకుండా ఇంకెవరు అవుతారు అన్న అనుమానాలు అయితే వచ్చేసినాయి వాళ్ళకి. మొత్తానికి బీజేపీయే ఇక్కడ అధికారంలోకి వచ్చి వాళ్ళ అభ్యర్థి శ్రీనివాసే మేయర్ అయ్యారు. అయితే ఏ విధంగా అయ్యారు అంటే 16వ తేదీ ఉదయం ఓటింగ్ జరుగుతుంది, మేయరు డిప్యూటీ మేయర్లు ఎన్నుకుంటారు, అందరూ కార్పొరేటర్లు అందరూ కలిసి అనుకున్నప్పుడు 15వ తేదీ రాత్రి తెర వెనుక ఏమి జరిగిందో తెలీదు. అప్పటి వరకు కాంగ్రెస్, ఎంఐఎం, ఇండిపెండెంట్ల కూటమితో కలిసి ఉన్నటువంటి బీఆర్ఎస్ ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయించింది. తాము కరీంనగర్లో మేయరు, డిప్యూటీ మేయర్ ఎన్నికకు ఓటింగు నుంచి దూరంగా ఉంటాము అని చెప్పి బహిరంగంగా ప్రకటించి అసలు కార్పొరేటర్లే ఎక్కడ అడ్రస్ లేకుండా పోయారు. దానివల్ల ఏమైందంటే బీజేపీకి సింగిల్ లార్జెస్ట్ పార్టీ కింద వచ్చి దాంతోపాటు వాళ్ళ కోఆప్షన్ మెంబర్లు ఇట్లా రకరకాల ఓట్లు వచ్చేసి మేయర్ అయ్యారు. అదే కనుక బీఆర్ఎస్ కనుక వాకౌట్ చేయకుండా ఓటింగ్కి దూరంగా ఉండకుండా కూటమితోనే కాంగ్రెస్, ఎంఐఎం, ఇండిపెండెంట్లతోనే ఉండి ఉంటే బహుశా ఈ పార్టీకి కూడా తేలేది కాదేమో ఎవరు మేయరు కరీంనగర్లోని. ఇటువంటి చిత్రాలు జరగబట్టేసి మేనిఫెస్టోలతో సంబంధం లేదు, అధికార పార్టీలతో సంబంధం లేదు, పార్టీ సిద్ధాంతాలతో సంబంధం లేదు. వీటన్నింటినీ జనాలు ఏ విధంగా చూస్తారు, తాము ఒక పార్టీకి ఓటేస్తే ఆ అభ్యర్థి గెలిచి ఆ పార్టీ గెలిచినా కానీ మేయర్గా అవతల వాళ్ళు గెలిచారు, చైర్మన్గా వైస్ చైర్మన్గా ఇంకో పార్టీ వాళ్ళు గెలిచిపోయారు. ఇటువంటి వ్యవహారాలన్నింటినీ చూస్తున్న తర్వాత ఓటర్లు తాము ఎవరికి ఓటేశారు, అసలు ఏ పార్టీ అధికారంలో ఉన్నది, ఇప్పుడు చైర్మన్ వైస్ చైర్మన్ అయింది ఎవరు, మేయర్ అయింది ఎవరు, ఇటువంటివన్నీ చర్చించుకుంటున్నారు డెఫినెట్గా. సో తొందరలోనే పరిషత్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల్లో కూడా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా ఇటువంటి చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటాయా లేదా అనేటువంటిది చూడాలి. థ్యాంక్ యూ.